ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. సార్ ఏం సార్ వెనకొస్తున్నారు? ఈ నల్దం మొక్కలు సార్ ఎర్రచందనం కాదు. ఎంగరా మాకు తెలీదా ఎర్రచందనం ఏందనేది? పట్టుకుంటారా తర్వాత చూసుకుందామా? మీరు ఇంతమంది ఉన్నదాకా తెలుసు. అసలు నేను వచ్చేవాడే కదా. నువ్వు వదిలేనా? నువ్వు సరే కానీ బీడీ కానీ విమ్మలు కానీ ఇంటిచ్చా ఇంచి దింగి ఇంటి ముందు తొందరగా. కేసమ్మా అయ్యమి నా సాయిల్ చూస్తున్నారు చెప్పరా? తెప్పి కూడా చూడట్లే ఆ పిల్ల పాడ పిల్ల గుమ్ముగా వెళ్ళిపోతుంది. ఆ పిల్ల చూడదురా బై నీ సాయి మాట చూస్తుందని చెప్పలేవా? ఈ సాయి వచ్చింది అనుకో చూస్తుందని చెప్పలే అంటే మేడ పంపులు ఎర్ర దింగేస్తా నీకు. ఇప్పుడు చెప్పరా పిల్ల వస్తుంది చూడు. ఏమమ్మా చూస్తుందిరా రే చూస్తుందిరా చూస్తుందిరా నా కొడక ఊరే నీ తమాస్కన్నారా స్వామి కొట్టిపోతున్నాడు. ఏడుడా ఏడుడా నా బట్ట ఏడు నా బట్ట. ఏయ్ నువ్వేనంట్రా నా కొడక, నువ్వు నన్ను ఇష్టపడేది కాకుండా మళ్ళీ నన్ను డబ్బులకి ముద్దాడుతున్నావంట. నువ్వు నా కొడక నువ్వురే ఎడ కనిపిస్తుంది కంటికి నా కొడక. నా తిప్పంత ఫిగర్ రేమే ఇవి నేను ఇష్టపడ్డా. నా గుండ్లు గుండ్లు కొంటదా నీవే ఇస్తే ఇలాంటి ఎగదింగి దాని ఏముందా? మాటలు బలి నేర్చావు కదా నా బట్ట. వీడిలు గొప్ప తెగతుంది ఎట్టియాలి ముద్దా చి పారా. నాకు తెలుసు నువ్వు నాకు పడిపోయినట్టుగా అనిపిస్తుందా? బీడీలు దేముందిలే కానీ మీ అబ్బాయి నువ్వు దెంగడోళ్ళ ముక్కుపుడే నేను చూడలే మొన్న. నా కాడేటంటే మాట్లాడబాక. నాకు తలీకారం చేస్తే బండి తీసుకొని తలకాయ మీద తెంగేస్తా. ముక్కుపొడి ప్యాకెట్లు తెచ్చుకుని ఆడుకొచ్చి సరుకు అంత ఏడే ఉందా? ఏమరా సరుకు ఇంకా పంపించలేదా? ఈ పాటికి చెక్ పోస్ట్ దాటి ఉండాలరా సరుకా. సరుకు పంపించుకున్నాడు పెందలాన్ని రావాలా ఎండపడి వస్తారా ఎడైనా ముట్టాలా? మాట్లాడిందా ముట్టాలు అంటున్నారు కూడా. ఎవడు వెనకున్నాను చూడరా గుడ్డుపు కూడా వెనకున్నాను చూడు. కళ్ళు ఆపడతాయి తప్పులు కొన్నావు కానీ సరుకు ఎవడు ఆపింది అది చెప్పు ఫస్ట్ చాలు. కానీ ఈయన ఉన్నాడరా నా గుండెలు ఉన్నాడు. ఈయన పుష్ప అనుకుంటున్నాడు. ఈయన పుష్ప ఫ్యాన్స్ తెలిసినట్టు మెడకి ఇంచేస్తారు నీకు. అది తెలుసుకో. నీ మాట్లాడాను నీత సరుకు ఎవరు ఆపారు? సరుకు జాలరేట్ ఆపమన్నాడు. లోపల ఏం చేస్తున్నాడు? నన్ను అడిగితే లోపల ఏం చేస్తున్నాడు? కొడుకు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. నా కొడుకు ఒక నెలంతా కూలి ఎక్కదంగాలి. అప్పుడే రానిరా వెనక రానిరా కాలు వంచుకురాని బాబా సరుకు అంతా నీళ్ళకి వేయాలా? లిఫ్ట్ నువ్వు సరుకు నీళ్ళు వేసేది ఫైట్ గా జరగద్దాడా? నువ్వేంది సినిమారా ఏంది చేయమంటా? నువ్వు ఎత్తరా ఎత్తు వాడు చెప్తుంటాడు కదా నీళ్ళ దిగండి అన్ని ముట్టాలి నా కొడుకు. వాడు నా పండ్రా నాయన. వాడు సినిమా అయిపోయిందా కొడతాడు. ఇంక మ్యూజిక్ కూడా నా పండ్రా స్వామి. ఏమన్నా కొండరడ్డన్నా ఎడ జరుగుతుంది వ్యాపారం? మన సరుకు ఎట్ట దాటుతుందా? ఎవరు బలి దాటున్నట్టునే మన సరుకు ఈ మధ్య బలి దాటున్నట్టునే ఎట్టదా? అద్యా ఈ మధ్య కొత్త పిల్లడు చేరేళ్ళే మంగళసీనా. వాడా ఒక్కసారి చెప్పామంటే రెండోసారి చెప్పించుకున్నట్టుగా లేడు. కానీ ఒకటే ఇబ్బంది వాడు కాడ. వాడికి బీడీలకి సిగరెట్లకి ఎమ్మలకి బలి డబ్బులు అయిపోతున్నాయి. ఇదో ఈడే ఆ పిల్లడు ఇడా బా మా భార్యని దింగట్టుకున్నాడు ఇడా. అంతే ఆ పిల్ల కూడా అంతే నాయన. ఆ పిల్లకి నోట్లో వండిసి ఎమ్మల గారి ఇది కూడా తెలవదు. ఆ పిల్ల నువ్వు రాలేదు అనుకున్నాను నేనా. సరేలే ఆ పిల్ల మిమ్మల్ని ఏమల్ని అట్లాంటి అలవాట్లు ఎవరు ఆ పిల్లకు? ఆపండే మీరే మాట్లాడుకుంటారా వీడియో మొత్తమా? నాకు ఈ బాగా అవకాశమా? నేను చెప్పేదానండి సరుకు కానీ నేను కానీ చెక్ పోస్ట్ దాటిస్తే నాకు 70% నాకు పడదాం కాల. లేకపోతే పని ఎగదింగేస్తా. ఆ 30% మీరు ఎవరైనా పంచుకోండి, నాకు సంబంధం లే. ఎమ్మల ఖర్చు అలాదు మీరే భరించాలా. కొండరడన్నా బలి ఓన్ పట్టేవనా? మనకేమొస్తాయి? మనకేం రావు. ఈయన కానీ పెట్టుకున్నావంటే బలి ఓన్ తీసుకొచ్చావు ఎడతాడు. కానీలే పని. సూపర్వైజర్ అంతా సభ్యంగా జరుగుతుందా? అంతా కాలు మీద కాలు వేసుకున్నా చెప్తా సార్. ఏమరా సారా వస్తుంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోండవా? ఏందా ఆయన సారా దంగా సార్ నట్టున్నాడు ఆయన. నా మటు దొంగకోళ్ళు బట్టి నా మడ్డు నట్టున్నాడు ఆయన. నాకెందుకు మడ్డ నా కూలి నాకు పడదు. నీ దెంగతా ఇంటికి అసలు నాకెందుకు ఇదంతా? ఈరోజు జాలరెడ్డిని సాగు తెగిస్తా పుష్ప చేస్తా నా కొడుకుని. చూపే బంగారమాయనే ఏమేట వచ్చావా? ఎవరా నా బట్ట రాకూడదంట్రా. ఆ జాలరెడ్డి నా కొడుకు ఎట్టంటే అటు మాట్లాడుతున్నాడు రా. వాడు నైట్కి రమ్మంటున్నాడు రా నా కొడుక.
ఈ రోజు ఎట్లేదు మొన్న తప్పించుకున్నాడు నా చేతిలోనా మొన్నే వాళ్ళ నాయన చెప్పి సాగు తెంగిద్దాం అనుకున్నాను తప్పించుకోపోయి నా కొడుకు ఏమైనా చేయరా వాడు నైట్కి రమ్మనేది కాకుండా నా ముక్కుపొడి ప్యాకెట్లన్నీ దెంగాడు రావాడా నన్ను ముక్కుడు ప్యాకెట్ల కోసం నన్ను ఫైట్ చేయమని చెప్తాను నన్న సరేలేపా ఏం చేస్తావు ఏమన్నాడా ఎడబిడా బెత్తపడి నా కొడుకు నన్ను వచ్చేది నా కొడక ఇంకోసరిగా నా ఏము జోలికి వచ్చావంటే నిలవని చంపేస్తున్నా ఇది ఒక ముక్కు పుళ్ళు గోలా ఎవరా బ్యా నువ్వు ఒకటే వేసుకొస్తున్నావు మ్యూజిక్ మీ మ్యూజిక్ డైరెక్టర్ అడిపోయారా ఏం చెప్తావు మంగళసీనన్న నువ్వు ఇచ్చే కూలేమో అంత మాదిరి ఇస్తుంటివి వాడికేమో బడ్జెట్ ఎక్కువ వాడు వేసే మ్యూజిక్ అంతా బడ్జెట్ ఎక్కువ అయిపోయినా ఆడ తీసుకొస్తాం వాడిని ఊరికి అందుకే నిన్న కొట్టుకుంటా ఉన్నా కరెక్ట్ టైంకి వచ్చావు పుష్ప రారా అంటున్నా వాళ్ళ ఏ ఒకటి చేసుకోలేకపోతున్నా నువ్వు అట్టన్నా ఇప్పుడు దెంగేస్తా లగ్గించుకుంటే నుంచి అంట్లు తోమంటున్నావా అంట్లు తోమని చెప్తున్నా వాడిని అంట్లు కాదు బై వాడిని బర్రెలు కాదు పంపి ఈయన బలు దెంగే వాడుకున్నాడు ఈయన ఇంకనా ఇప్పుడు చెప్తున్నా చూడు డైలాగు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా పని అంటే లగ్గించుకుంటే దెంగేస్తాడు ఎల్లుడా 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 ఏ యారా ఉరి 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 నాయన ఏంద్రా ఈ వాటను కొట్టిపోదింగున్నారా ఏ ఎవరు కొట్టిందా బాబా వాడు పుష్పగోడు కొట్టిపోదింగాడు బాబా నన్న కాల్ చేయరు తెంగేసాడు బాబా వాడిని ఎట్లేదు బాబా జోలికి ఎందుకు పోయినారు నువ్వా వాడు ఏమన్నాడు వాడు ఏమన్నాడు నిన్న నువ్వు ఏదో ఒకటి అనుంటావు వాడిని అనలేదు బాబా వాడు వచ్చిపోతే కొట్టిపోదింగాడు బాబా ఎందుకు కొట్టి అర్థం కాలేదు పతివర్త నేనా ఈయన ఏం చేయకపోయేదానికి ఊళ్ళో నువ్వు చేసే పనులేడు మాకు తెలియట్లా అందరూ సొప్పుతో కొడుతున్నారు నన్ను ఎవరినంటే వాళ్ళని రమ్మంటున్నావు అంట నైట్ పూట ఏం పనులు గబ్బు నా కొడక లేకుంటే సాగు తెంగేస్తా పైగా నాకు 2 కాళ్ళు 20 తెంగేసి చేసుకుని సరేలే మీ అన్న నీ దెంక పోయి వాడు ఆడినాడు సాగు తెంగిస్తా వాడిని నాయన చెక్కేస్తారా నాకు ఏమో మొన్న జాలిని సాగు తెంగిలు నువ్వా నాయన వాళ్ళ అన్న వాళ్ళ పెదనాయలు అందరూ వస్తున్నారా నిన్ను సాగు తెంగుతారా నాయన సంపు తెంగుతారా కనిపిస్తే నీకు పగిలిపోదంట బాయ్ అబ్బాయి వాళ్ళు చిన్న కోప మీద లేరురా వాళ్ళు ఇట్టే వస్తున్నారు ముందు ఎంకరా పొరే రావన్న ఆపద పొరే భయం వేసిపోతుంది వాళ్ళకి ఇంకా తెలియలేదు కానీ దానికి అంటారా నా మాట నేను ఇంకా బిత్తర పీసి వస్తుంటా నేను ఇంకా బలి ఓడుకున్నాడు అయ్యో నేను ఇప్పుడు బిత్తర దింగినా వాళ్ళకి గాని తెలిసిందనుకో 3 మనుషులు ఖచ్చితంగా చేస్తారు రావులా 1 నువ్వు ఆపడ్డం తోడు మెడ మీద దింగేస్తారు 2 నీ పెట్టి చెక్కేస్తారు 3 నేలకైతే దింగేస్తారు తర్వాత ఏమైనా చేసేస్తారు తర్వాత నీ ఇష్టం రా జాగ్రత్తగా కనబడకుండా తిరగాలి నువ్వు రెండోనే కానీ నా మడ్డ నన్ను బిత్తర దింగే దాంట్లో ఫస్ట్ నువ్వా నా మడ్డ నీతో పెట్టుకునే బోతులు నా మడ్డ ఊరికి పోయి చెప్పి సాగు దించుకునే మేలు నా మడ్డ నీకు చెప్పే మాటలు భయం దింగుతుంది దింగ నుంచా కొడక జాలిరెడ్డిని కొట్టిపోదేంగి కనబడకుండా తిరుగుతారు నువ్వు నా కొడక నువ్వురా ఎవరా ఏమంత కొండారెడ్డి కొడుకు అంటే అంత అలుసుకోన్నాడు అంటారు నీకు కొండను నేనేం చేయలేవాడు ఓడ శ్రీవల్లిని రమ్మన్నాడు ఆ ఏమి నా లవర్ అయిపోయినా కొట్టకపోతే నన్ను చావు అది ఏమి చెప్తే నిన్ను కొట్టేస్తా అంటారు నువ్వా అంత అంత ఉంది అంటారు నీలా ఏదిలే ముసుగు తీసి చూడరా నా బట్ట పూర్తి కూడా చెక్కాడు దెంగేస్తాను మాట్లా వేసిపోద్ది అనుకుంటావాడిని యశపదంగా నాకు అదృష్టం ఉండి కానీ ఏం కానీ బతికినట్టు చెక్కాడు దింగేస్తాం మిమ్మల్ని అందరినీ ఏరా మంగళ సినిమా బాగును ఎదురు తిరుక్కుంటున్నాం అంటే ఏమంత తమాసలు కూడా నీకా గుద్దుపతి ఏం జరుగుతుందరా బయట అరుచుకుంటూ దింగేస్తుంటారు గన్ను సౌండ్ వినిపిస్తున్నాయి కేశవాని నిన్ను కాపాడాను మామ నిన్న ఏం చేస్తున్నారా మీరు సార్ సార్ ఇది దొంగ సార్ కాదు సార్ ఈ తమలపాకులు సార్ ఈ మీరేం చేసుకుంటారు సార్ తమలపాకులు అయితే ఏముందిరా నవ్వులాడు దెంగేస్తాయి అయిందట్లనే కారులో నువ్వేనంటున్నా కొత్తగా వచ్చింది సిగవచ్చు సార్వా ఏందన్నా మొన్న మా వాళ్ళు తమలపాకులు పట్టుకొని దింగినే ఉంటున్నా నువ్వా తమలపాకులు ఏమొస్తాయన్నా అభయ ఒక్కటి తక్కువైంది రా మా ఒక్కటి తక్కువైంది
ఆ ఒక్కటిగా నాకు ఇచ్చావంటే నీ తమలపాకులు నీకు ఏందన్నా ఒకటి తగ్గింది అంటున్నావా ఏం క్వార్టర్ కానీ తగ్గింది అని చెప్పు తెచ్చి ఇచ్చేస్తా. అది కాదురా, నన్ను సారు అని పిలవండిరా. సార్ అని ఏమన్నమాట స్టేషన్ లో ఒక్కడ కూడా మరి అది నీ బాధ సార్. ఈ నెలలో నాకు పెళ్లి పెట్టుకోనాను, పెళ్లికి రండి సార్. మందు పోపిచ్చేస్తాను, ఫుల్గా తాగిచ్చేస్తానా. మందు పోపించే పనితో వచ్చినా అమ్మా పెళ్లి కొడుకు ఏడమ్మా ఇంకా రాలేదు. ఫోన్ చేయరా నాయన, లేట్ అయ్యుకుంటే ఈ పంతులు కూడా చేసేసుకుంటాడు పెళ్ళి. ఫోన్ చేయాలా? వచ్చా ఏడన్నాడు ఫోన్ ఏది? ఇక్కడ ఏడ పెట్టాను ఫోనా? ఫోన్ స్విచ్ ఆఫ్ వేసినాడు మోడా. ఫోనా మోడా ఆడుంటాడు మోడా ముందుడా శిఖవాత్ సారు ఈడునా. శిఖవాత్ సార్ అన్నా బాగా ఎంజాయ్మెంట్ చేసామన్నా ఈరోజు నా పెళ్ళి అనే సంగతి మర్చిపోయానా. అట్టో పుష్ప మనతోని మనం కానీ తాగామంటే మనం ఎట్టుంటామో మనకే తెలియదు. పుష్ప అన్నా నువ్వు ఉండాలన్నా నాతో కూడా ఇప్పుడా. అన్నా నువ్వు నా అన్నతో సమానం అన్నా. నువ్వు అన్నా ఏంటన్నా బలవుడు పుష్ప, నువ్వు నా తమ్ముడితో సమానం రా. మనిద్దరం ఆదివారం ఉంటే కలిసి తాగాలరా, మనం ఎంజాయ్మెంట్ చేయాలరా. నాకు నువ్వు నీకు నేను రా పుష్ప. ఏందిరా నువ్వా అన్నా? ఎట్టో మనం అన్నదమ్ములు అయిపోయినాం కాబట్టి నా సరుకులో ఏం తాగబాకున్నా నువ్వా. నాకే లాస్ వచ్చిపోద్ది ఎంగుతుందా? తీసుకుంటే నాకేం వస్తుందో ఏంది అన్నా? నేను దానికే అప్పుడే నువ్వు సరుకు తాగపోయినా నువ్వా. సరుకులో మనకి కాంప్రమైజే లేదురా పుష్ప. అన్నాలే మడ్డాలే నా సరుకులు డబ్బులు మనిషిని పడదెంగాలి. నువ్వు వద్దే అట్టంటదిలే అన్న. నాకు తెలీదా తమలపాకుడు దెంకపోయినప్పుడే నీ సంగతి నాకు బాగా తెలిసిపోయిందిలే అన్న. నా మడ్డ నీ సాహసం బలే, నా మడ్డ బలే. ఆడ పెళ్లి పెట్టుకొని నేను నీతో కూడా సిట్టింగ్ వేసాను చూడు. నాది బుద్ధి తక్కువ. దొంగలా ఉంటావు పూగా. నువ్వు ఒకటే వచ్చినట్టు నీకు కూడా చెప్తాను పెళ్ళి మడ్డ దెంగ. నువ్వేమో కలుకుండా నేను తెచ్చుకున్నాను రా, నువ్వేమో తెచ్చావంటరా. ఏం తమాషాలు చేస్తున్నావా? పోలీసు సార్ అనుకుంటా నువ్వు మళ్ళా నువ్వు ఎక్స్ట్రాలు దెంగుతున్నావు నువ్వా? ఏందే తమాషాలు దెంగుతున్నావు ఏందే? నో పుష్ప అనుకుంటున్నాను అన్న. పుష్ప కాదు, నాకు కానీ మెంటల్ కానీ దెంగింది అనుకో సావు దెంగేస్తా. నువ్వా నీతో కానీ ఇంకోసారి కానీ పలికితే చొప్పుతో కొట్టినా మాట. నీకు సరుకు అమ్మను, నీకు తమలపాకులు ఈను, ఏం నీకు వాట కూడా ఈనా. నీ మొహమే చూడనా. ఏంద్రా అన్నమాట నువ్వు నాకు ఇచ్చేది? మీ సరుకు ఎత్తుకుపోయి మీ పిల్లకాయలు ఎత్తుకుపోతా సరుక దెంకపోయి స్టేషన్లో దెంగత. ఏం చేసుకుంటా చేసుకోపో. మీ అమ్మని తీసుకొచ్చుకుంటా, మీ నాయన దెంకొచ్చుకుంటావా? దెంకొచ్చుకోపో. ఎంతసేపు మా కూడా ఎవడో రాండమ్మా తొందరగా పెళ్లి చేయబడిలే. ముహూర్తం దాటిపోతుందమ్మా. స్విచ్ ఆఫ్ దింగడు మా ఫోన్. ఫోన్ ఎత్తట్లేదుడా. నాకు తెలిసి వాడు రాడు కానీ ముహూర్తం టైం అయిపోతుంది. కూర్చోండి పోయేస్తా. నాకు చేసింది పెళ్ళి. ఏం మీరా టైం అయిపోతుంది. ఏడు పుష్ప అయ్యేదని. ఏమే చల్లంగా నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా? సాగు తెంగేస్తా. బ్యాండ్ మీద ఆపి పుష్ప మ్యూజిక్ అయ్యిండ్రా వస్తాడోడా. చెప్పలా పుష్ప మ్యూజిక్ వేస్తే ఎక్కడున్న వాలిపోతాడు. రారా కూసారా. ఏమంత తెంగుతాకపోతే ఏమయ్యా కలుతు. నేను లేని చూసి శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలని చూస్తా. నా కొడక నేను ఎంత తిండి పెడితే గానీ ఆ పిల్ల అంత లావు రాలేదురా. ఎంత లావు వచ్చింది చూడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా నేను. ఈ సంగతి పెళ్లి అయిన తర్వాత చెప్తాను రా అబ్బాయి. పుష్ప పార్ట్ ఇంతతో కంప్లీట్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.